నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధంలో భారత్ తన దౌత్య వ్యూహంతో మరోసారి ప్రపంచ కేంద్ర బిందువుగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధాన్ని ఆపడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు ఇరాన్ ఒక కీలక ప్రతిపాదన చేసింది. భారత్ మా అత్యంత సన్నిహిత మిత్రదేశం. చర్చలో భాగంగా భారత భాగస్వామ్యం మాకు ఎంతో ముఖ్యమంటూ ఇరాన్ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ పాత్రపై ఇరాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అసలు ఇరాన్ ఎందుకు పాకిస్తాన్ను పక్కన పెడుతోంది? భారత్కు ఉన్న ఆ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు అత్యంత క్షుణ్ణంగా చూద్దాం. పశ్చిమాసియా గగనతలం క్షిపణులతో దద్దరిల్లుతున్న వేళ శాంతి చర్చల కోసం ఇరాన్ ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. యుద్ధం మొదలై నెల రోజులు కావస్తున్న తరుణంలో అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ కొన్ని షరతులను సిద్ధం చేసింది. సమాచారం ప్రకారం ఇరాన్ ప్రభుత్వ అత్యున్నత వర్గాలు భారత్ను తమ నిజమైన మిత్రుడుగా అభివర్ణించాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు జరిగే మధ్యవర్తిత్వ చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని ఇరాన్ కోరుకుంటోంది. ఇరాన్ పట్ల భారత్ అనుసరిస్తున్న తటస్థ వైఖరి, ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్తో భారత్కున్న బలమైన సంబంధాల దృష్ట్యా మోదీ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపగలదని ఇరాన్ బలంగా నమ్ముతోంది. ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో 3 సార్లు అత్యవసర చర్చలు జరపడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ గుండా భారతీయ నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పించడం భారత్పై ఇరాన్కున్న నమ్మకానికి నిదర్శనం. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తాము మధ్యవర్తిత్వం వహిస్తామని ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఆ దేశాన్ని నమ్మడం లేదు. పాకిస్తాన్ పాత్రపై మాకు ఏమాత్రం స్పష్టత లేదు, వారి నైజం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని ఇరాన్ వర్గాలు ఘాటుగా వ్యాఖ్యానించాయి. పాకిస్తాన్ దౌత్యవేత్తలు కేవలం ప్రచారం కోసమే తాపత్రయపడుతున్నారని, వారికి యుద్ధం ఆపే ఉద్దేశం లేదని ఇరాన్ భావిస్తోంది. ఇటు అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా పాక్ ఆఫర్ను కేవలం స్క్రీన్ షాట్ చేసి వదిలేయడం పాక్కు దౌత్యపరంగా పెద్ద పరాభవం. మరోవైపు భారత్లో కూడా రాజకీయ వేడి రాజుకుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా బీజేపీ మాత్రం భారత్ నేరుగా సమస్యను పరిష్కరించే స్థాయికి చేరిందని చెబుతోంది. జయశంకర్ కూడా పాకిస్తాన్ పాత్రను ఒక దళారీ పాత్రగా అభివర్ణిస్తూ అది భారత్ స్థాయికి తగదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమెరికా 15 పాయింట్ల శాంతి ప్రణాళికను సిద్ధం చేయగా ఇరాన్ తన సొంత 5 పాయింట్ల ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ రెండింటి మధ్య వారధిగా భారత్ వ్యవహరిస్తుందా లేదా యుద్ధం మరింత ముదురుతుందా అనేది ఇప్పుడు ప్రపంచ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.